Hello students, I am K. Nancy Nilima, JL in MLT, Convent Junior College, Bodhan, Zamabad District. Today, let us discuss from MLT first year, paper 1, subject biochemistry, unit 8, the topic is collection of specimen. In that, urine specimen. ఈ రోజు మనం MLT ఫస్ట్ ఇయర్ లోని పేపర్ 1 సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ అందలి యూనిట్ 8లో ఉన్న నమూనా సేకరణ, ముఖ్యంగా మూత్ర నమూనా సేకరణ గురించి మనము క్లుప్తంగా చదువుకుందాము. Urine has a long history as a specimen for analysis in clinical laboratories. After blood, urine is the most commonly used specimen for diagnostic testing, monitoring of disease status and detection of drugs. అనగా క్లినికల్ ల్యాబొరేటరీలో విశ్లేషణకు ఒక నమూనాగా మూత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రోగ నిర్ధారణ పరీక్ష, వ్యాధి స్థితిని పర్యవేక్షించడం మరియు ఔషధాలను గుర్తించడం కోసం రక్తం తర్వాత మూత్రం ఎక్కువగా ఉపయోగించే నమూనా. Urine analysis. The analysis of urine physically, chemically and microscopically and even collection of urine sample is called as the urine analysis. Albumin, ketone bodies, bile salts and bile pigments and blood present in the urine can be detected by various diagnostic tests. Cells, cast, crystals and atypical cells can be detected after preparing the slight preparation from the centrifuged urine sample, that is by taking the sediment of the urine sample after centrifugation. అనగా మూత్రం యొక్క విశ్లేషణను భౌతికంగా, రసాయనికంగా, సూక్ష్మదర్శినిగా మరియు మూత్ర నమూనా సేకరణను కూడా మూత్ర విశ్లేషణ అని అంటారు. ఆల్బుమిన్, కీటోన్ బాడీస్, బైల్ సాల్ట్స్ మరియు బైల్ పిగ్మెంట్స్ ఇంకా మూత్రంలో రక్తం వివిధ రోగ నిర్ధారణ పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. అదేవిధంగా సెంట్రిఫ్యూజ్ మూత్ర నమూనా నుండి స్లైడ్ తయారీని సిద్ధం చేసిన తరువాత కణాలు, క్యాస్ట్లు, స్ఫటికలు మరియు వైవిధ్య కణాలను కనుక్కోవచ్చు. అనగా సెంట్రిఫికేషన్ తర్వాత మూత్ర నమూనా యొక్క సెడిమెంట్ ని తీసుకొని చేయవలసి ఉంటుంది. Types of collection, urine collection methods. Types of urine collection methods. Single specimen. Urine specimen collected any time randomly is called as a single specimen. Generally, this method is useful for qualitative analysis. మూత్ర నమూనా సేకరణ పద్ధతులు. మూత్ర నమూనా సేకరణ పద్ధతులలో వివిధ రకాల సేకరణ పద్ధతులను మనం ఇక్కడ చదువుకుంటాము. దీనిలో మొదటిగా సింగిల్ స్పెసిమెన్, అనగా యాదృచ్ఛికంగా సేకరించిన మూత్ర నమూనాను సింగిల్ స్పెసిమెన్ అని పిలుస్తారు. సాధారణంగా గుణాత్మక విశ్లేషణకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫాస్టింగ్ యూరిన్ స్పెసిమెన్. ఫాస్టింగ్ యూరిన్ స్పెసిమెన్. Urine specimen collected after a fasting of 12 to 16 hours of overnight fasting is called fasting urine specimen. అనగా ఉపవాస నమూనా, మూత్ర నమూనా. రాత్రిపూట 12 నుండి 16 గంటల ఉపవాసం తర్వాత సేకరించిన మూత్ర నమూనాను ఉపవాస మూత్ర నమూనా అంటారు. Urine specimen collected 2 hours after lunch is called postprandial urine specimen. Generally, this specimen is required to diagnose diabetes mellitus. అనగా postprandial మూత్ర నమూనా. భోజనం చేసిన 2 గంటల తర్వాత సేకరించిన మూత్ర నమూనాను postprandial మూత్ర నమూనా అని అంటారు. సాధారణంగా ఈ పరీక్ష ముఖ్యంగా డయాబెటీస్ మెలిటస్ అనే వ్యాధిని కనుగొనడానికి ఈ నమూనాని సేకరించడం జరుగుతుంది. Generally, urine sample collection process involves wash the hands thoroughly with soap and water, then dry completely. Let first stream of urine to drain into the toilet.
Next, place a sterile container under stream and fill the container. Do not touch the rim or inner surface of the container. Place and tighten the lid on the container. Label and send to the laboratory. అనగా మూత్ర నమూనా సేకరణ. పైన తెలిపిన పద్ధతులను, వివిధ రకాలైన మూత్ర నమూనాలను మనం ఏ విధంగా సేకరించాలో ఇక్కడ మనం తెలుసుకుందాము. ముందుగా సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు పొడిగా ఉంచుకొనవలెను. మూత్రం యొక్క మొదటి ప్రవాహాన్ని వదిలేసి తర్వాత వచ్చే మూత్రాన్ని సేకరించాలి. శుభ్రమైన కంటైనర్లో మనం మూత్రాన్ని సేకరించాలి. కంటైనర్ యొక్క అంచు లేదా లోపలి ఉపరితలాన్ని తాకవద్దు. కంటైనర్ మీద మూత బిగించండి. సేకరించిన మూత్ర నమూనాను లేబుల్ చేసి ప్రయోగశాలకు పంపవలెను. Generally, there are several methods of collection of urine sample. For adults, the external genital organs are washed twice or thrice with cleansing agent and rinsed with water. The patient is then instructed to begin to urinate, and the urine sample is collected midstream into a sterile container. అనగా మూత్ర నమూనా సేకరణకు అనేక పద్ధతులు ఉన్నాయి. పెద్దవారికి అయితే బాహ్య జననేంద్రియాలను క్లెన్సింగ్ ఏజెంట్తో 2 లేదా 3 సార్లు కడిగి నీటితో కడగాలి. రోగికి మూత్ర విసర్జన ప్రారంభించమని ఆదేశించి మరియు మూత్ర నమూనాను శుభ్రమైన కంటైనర్కు మిడ్ స్ట్రీమ్లో సేకరించాలి. Another method of urine collection is 24 hours urine specimen. Specimen of urine collected in a period of 24 hours duration is called as 24 hours urine specimen. Generally, it is required in quantitative determination. A big container is required for 24-hour collection, and then preservatives are also added to prevent contamination. 24 గంటల మూత్ర నమూనా. 24 గంటల వ్యవధిలో సేకరించిన మూత్ర నమూనా. 24 గంటల వ్యవధిలో సేకరించిన మూత్రం యొక్క నమూనాను 24 గంటల మూత్ర నమూనాగా పిలుస్తారు. పరిమాణాత్మక నిర్ణయంలో ఇది చాలా అవసరము. 24 గంటల సేకరణకు సాధారణంగా మనము ఒక పెద్ద కంటైనర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంటామినేషన్ లేదా కలుషితాన్ని నివారించడానికి సంరక్షణ కారకాలను కలుపుతారు. Directions to collect 24-hour urine sample. Use a dark plastic jug to collect urine sample such that samples get protected from light during collection and transport. Add 5 grams of sodium carbonate powder as a preservative. Urine collection has to be started at specific time. The patient should be instructed to empty the bladder and discard the urine as soon as the procedure is started. And then record the time chosen to start the collection, say 8 a.m. in the morning from that time on, and any urine that you pass to the jug. You do not need to record the time each time the patient urinates. Whenever patient gets the urge to defecate during this 24 hours duration, this has to be done after emptying the bladder and saving or collecting the urine into a jug. 24 గంటల మూత్ర నమూనాను సేకరించే నిర్దేశాలు. సేకరణ మరియు రవాణా సమయంలో నమూనాలు కాంతి నుండి రక్షింపబడే మూత్ర నమూనాను సేకరించడానికి ముదురు రంగు ప్లాస్టిక్ జగ్ ను ఉపయోగించాలి. 5 గ్రాముల సోడియం కార్బోనేట్ పౌడర్ ను సంరక్షణకారిగా కలపాలి. మూత్ర సేకరణను ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభించాలి. రోగికి మూత్రాశయం ఖాళీ చేయమని మరియు ప్రక్రియని తదేకంగా చూసుకున్న వెంటనే మూత్రాన్ని విసర్జించమని సూచించాలి.
ఒకవేళ ఉదయం 8 గంటలకు సేకరణను ప్రారంభించడానికి ఎంచుకున్న సమయాన్నైతే రికార్డ్ చేయండి. ఆ సమయం నుండి రోగి మూత్ర విసర్జన చేసిన ప్రతిసారి మీరు రికార్డ్ చేయవలసిన అవసరం లేదు. ఈ 24 గంటల వ్యవధిలో రోగికి మల విసర్జన చేయాలనే కోరిక వచ్చినప్పుడు మూత్రాశయాన్ని ఖాళీ చేసి ఒక జగ్లో సేకరించాలి. మూత్రాన్ని సేకరించాలి. Prevention of loss of urine passing during defecation. In case of loss of urine, in such case, specimen will be incomplete. During collection, store the urine jug into a jug tightly capped in a refrigerator or place it in ice chest. Exactly 24 hours after you start the urine collection, you should end the urine collection by emptying your bladder into the jug for the last time. మల విసర్జన సమయంలో మూత్రం వెళ్లడం ద్వారా నష్టాన్ని నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మూత్రం పోగొట్టుకుంటే అటువంటి నమూనాను అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి సేకరణ సమయంలో మూత్ర కూజాను లేదా మూత్ర జగ్గును రెఫ్రిజిరేటర్లో గట్టిగా కప్పబడి ఉన్న మంచు ఛాతిలో ఉంచాల్సి ఉంటుంది. మీరు మూత్ర సేకరణను ప్రారంభించిన సరిగ్గా 24 గంటల తర్వాత మూత్రాశయాన్ని చివరిసారిగా ఖాళీ చేసి మూత్రాన్ని మనం జగ్లోన సేకరించవలసి ఉంటుంది. The risk involved during 24-hour urine collection. 24-hour urine collection is usually a safe procedure done without direct assistance. Certain factors or conditions may interfere with the accuracy of 24-hour urine collection. Generally, the factors include the following, such as forgetting to collect some quantity of urine, going beyond 24 hours collection period and collecting excess urine, or loss of urine from specimen containers through spilling, or not keeping urine cold during collection period, or acute stress or vigorous exercise, or certain foods like coffee, tea, banana and citrus fruits, etc. There may be another risk depending on the specific medical condition. 24 గంటల మూత్ర సేకరణలో కలిగే ప్రమాదాలను గురించి చర్చిద్దాం. సాధారణంగా 24 గంటల మూత్ర సేకరణ ప్రత్యక్ష సహాయం లేకుండా చేసే సురక్షితమైన ప్రక్రియ. కొన్ని కారకాలు లేదా పరిస్థితులు 24 గంటల మూత్ర సేకరణ యొక్క ఖచ్చితత్వాన్ని ఆటంకం కలిగిస్తాయి. ఈ కారకాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి. 24 గంటల మూత్ర కాలాన్ని మించి కొంత మూత్రాన్ని సేకరించడం మర్చిపోవడం కావచ్చు, లేదా అదనపు మూత్రాన్ని సేకరించవచ్చు, లేదా స్పిల్లింగ్ ద్వారా స్పెసిమెన్ కంటైనర్ల నుండి మూత్రాన్ని కోల్పోవచ్చు, లేదా సేకరణ సమయంలో మూత్రాన్ని చల్లగా ఉంచకపోవడం వలన, లేదా తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన వ్యాయామం మరియు కాఫీ, టీ, ఇంకా కొన్ని సిట్రస్ పండ్లు మొదలైన వాటితో కూడా మనం సాధారణంగా మూత్ర నమూనా యొక్క ఖచ్చితత్వాన్ని మనం కోల్పోవచ్చును. Preservation of 24 hours urine sample. Add preservatives for 24 hours sample collection to prevent decomposition and contamination. Different urine preservatives are concentrated HCl, 2N-HCl, acetic acid, metaphosphoric acid, formalin, boric acid, thymol and chloroform. సంరక్షణ కారకాలు. సాధారణంగా 24 గంటల మూత్ర నమూనా సేకరణకు సంరక్షకాలను మనం జోడించడం జరుగుతుంది. దీని ద్వారా మనము కంటామినేషన్ ని అరికట్టవచ్చును. సో వివిధ రకాల మూత్ర సంరక్షణ కారకాలను మనం చర్చించినట్టయితే గాఢమైన HCl,
అనగా గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లము, 2NHCl, అసిటిక్ యాసిడ్, మెటాఫాస్ఫోరిక్ యాసిడ్, ఫార్మాలిన్, బోరిక్ యాసిడ్, థైమాల్, క్లోరోఫామ్ కాలుష్యాన్ని నివారించడానికి 24 గంటల నమూనా సేకరణను సంరక్ష కారకాలను జోడించండి. Normal volume of 24-hour urine specimen is between 1.2 to 1.5 liters. In polyuria, volume of 24 hours urine specimen is more than 2 liters. In oliguria, 24 hours urine volume is reduced below normal, that is less than 500 ml. In anuria, there is total suppression of urine. ఇరవై 24 గంటలు మూత్ర నమూనా యొక్క వాల్యూమ్. 24 గంటల మూత్ర నమూనా యొక్క సాధారణ వాల్యూమ్ 1.2 నుంచి 1.5 లీటర్ మధ్య ఉంటుంది. పాలియూరియాలో మనం గమనించినట్టయితే 24 గంటల మూత్ర నమూనా 2 లీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆలిగోయూరియా 24 గంటల మూత్ర పరిమాణం సాధారణం కంటే తగ్గుతుంది, అనగా 500 మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అన్యూరియాను మనం గమనించినట్టయితే అన్యూరియాలో యూరిన్ మూత్రం యొక్క పరిమాణం అతి తక్కువగా లేదా ఉండకపోవడం జరుగుతుంది. నెక్స్ట్, the another specimen is pediatric specimen. For infants and small children, a special urine collection bag is adhered to the skin surrounding the urethral area. Once the collection is completed, the urine is poured into a collection cup. సాధారణంగా పీడియాట్రిక్ స్పెసిమెన్ మనం గమనించినట్టయితే శిశువులు మరియు చిన్నపిల్లలకు మూత్ర విసర్జన ప్రాంతం చుట్టూ చర్మానికి ప్రత్యేక మూత్ర సేకరణ బ్యాగ్ను కట్టబడి ఉంటుంది. సేకరణ పూర్తయిన తర్వాత మూత్రాన్ని సేకరణ కప్పులో పోస్తారు. Another method is catheter collection method. This assisted procedure is conducted when a patient is bedridden or cannot urinate independently. Lab technician inserts a Foley catheter into the bladder through the urethra to collect the urine specimen. Catheter సేకరణ పద్ధతి. రోగి మంచం మీద ఉన్నప్పుడు లేదా స్వతంత్రంగా మూత్ర విసర్జన చేయలేనప్పుడు ఈ సహాయక విధానం నిర్వహిస్తారు. మూత్ర నమూనాను సేకరించడానికి ల్యాబ్ టెక్నీషియన్ మూత్రాశయం ద్వారా ఫోలే క్యాథెటర్ను మూత్రాశయంలోనికి చొప్పిస్తారు. యూరినరీ క్యాథెటర్. Foley catheter is a flexible to that a technician passes through the urethra and into the bladder to drain urine. The tube has two separated channels or lumen running down its length. One lumen both open at both ends to drain urine into the collection bag. The other has valve on the outside end and connects to a balloon at the inside tip. Urinary catheter. Foley catheter ఒక టెక్నీషియన్ మూత్రాశయం గుండా మూత్రాశయంలోనికి మూత్రాన్ని బయటకు పంపడానికి అనువైంది. ట్యూబ్ కు రెండు వేరు ఛానల్స్ లేదా ల్యూమన్ కలిగి ఉంటుంది. సేకరణ బ్యాగ్ లో మూత్రాన్ని తీసివేయడానికి రెండు చివర్లలో ఒక ల్యూమన్ ను తెరవబడుతుంది. మరొకటి బయట చివర్లో వాల్వ్ కలిగి ఉంటుంది మరియు లోపల చివరి భాగమును బలూన్తో కలుపుతుంది. Another method or another specimen is suprapubic aspiration specimen. This method is used when a bedridden patient cannot be catheterized
or a sterile specimen is required. The urine specimen is collected by a needle aspiration through the abdominal wall into the bladder. అనగా suprapubic aspiration specimen. అనగా మంచం పట్టే రోగి క్యాథటరైజ్ చేయలేనప్పుడు లేదా శుభ్రమైన నమూనాను రిక్వైర్ చేసినప్పుడు ఈ పద్ధతిని సాధారణంగా టెక్నీషియన్ యూజ్ చేస్తాడు, ఉపయోగించబడుతుంది. మూత్ర నమూనాను ఉదరగోడ ద్వారా మూత్రాశయంలోనికి సూది ద్వారా సేకరిస్తారు. పైన చూపిన డయాగ్రామ్ లో ఉన్నట్టుగా మనం ఆ యూరిన్ శాంపుల్ ని కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, స్పెసిమెన్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్. All urine collection or transport containers should be clean and free of particles or interfering substances. The collection and transport container should have a secure lid and it has to be leak resistant. మూత్ర సేకరణ, నమూనా సేకరణ మరియు రవాణా మార్గదర్శకాలు. అన్ని మూత్ర సేకరణ లేదా రవాణా కంటైనర్లు శుభ్రంగా మరియు కణాలు లేదా జోక్యం చేసుకోకుండా పదార్థాలు లేకుండా ఉండాలి. సేకరణ లేదా కంటైనర్ కు సురక్షితమైన మూత కలిగి ఉండాలి మరియు అది ఆ కంటైనర్ లీక్ రెసిస్టెంట్ కలిగి ఉండాలి. నెక్స్ట్, లేబులింగ్. Include the patient name and identification on the label. Make sure that the information on the container label and the requisition match. Ensure that the label used on the containers are adherent under refrigerated conditions. Include collection date and time on the specimen label for verification of proper handling and transportation. లేబులింగ్. లేబులింగ్ అనగా రోగి పేరు మరియు లేబుల్లో గుర్తింపును చేర్చండి. కంటైనర్ లేబుల్ మరియు అభ్యర్థనపై సమాచారం సరిపోలుతుందని నిర్ధారించుకోండి. కంటైనర్లో ఉపయోగించే లేబుల్స్ రెఫ్రిజిరేటెడ్ పరిస్థితులలో కట్టబడి ఉంటాయని నిర్ధారించుకోండి. సరైన నిర్వహణ మరియు రవాణా యొక్క ధృవీకరణ కోసం నమూనా లేబుల్లో సేకరణ తేదీ మరియు సమయాన్ని, అదేవిధంగా రోగి యొక్క జన్మదినాన్ని కూడా మనం తీసుకోవడానికి రాసుకోవచ్చు. After recording the date and time of collection and initial of the person, the specimen on the specimen container, transport the specimen to the laboratory within 2 hours of collection or refrigerate and transfer to the lab as soon as possible. మనం లేబులింగ్ పూర్తయిన వెంటనే సాధారణంగా ఆ స్పెసిమెన్ కంటైనర్ ని వెంటనే మనం ల్యాబ్ కు 2 గంటల వ్యవధి లోపల రవాణా చేయడానికి వీలుగా చూసుకోవాలి. అటువంటిది చేయలేని పక్షంలో దాన్ని మనం రెఫ్రిజిరేట్ చేసి వీలైనంత తొందరగా మనం ల్యాబ్ కి ఆ శాంపిల్ ని పంపించాలి. సాధారణంగా generally this collection of urine specimen is useful in qualitative, routine, quantitative, and also to determine or diagnose urinary tract infections. Some diseases like diabetes mellitus can be diagnosed with the help of urine sample diagnosis. సాధారణంగా మనం గమనించినట్టయితే మూత్ర నమూనా వలన మనము క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ లేదా రెగ్యులర్ చెకప్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను, అదేవిధంగా డయాబెటీస్ మెలిటస్ అనే వ్యాధిని, అదేవిధంగా చిన్న పిల్లల్లో లేదా పెద్దవారిలో సాధారణంగా మనం ఇన్ఫెక్షన్ ని కనుక్కోవడానికి, అదేవిధంగా కిడ్నీ యొక్క పనితీరును కూడా మనం గమనించడానికి మనం యూరిన్ మూత్ర నమూనాను సేకరించి వ్యాధిని నిర్ధారించడంలో మనం వాడడం జరుగుతుంది.
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ సింగిల్ స్పెసిమెన్ ఆఫ్ యూరిన్? మూత్రం యొక్క ఒకే నమూనా ఏమిటి? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ 24 hours యూరిన్ స్పెసిమెన్? 24 గంటల మూత్ర నమూనా అనగా ఏమి? థర్డ్ వన్, నేమ్ ద యూరిన్ ప్రిజర్వేటివ్స్. మూత్ర సంరక్షణ కారకాలను తెలపండి. నెక్స్ట్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. Discuss different aspects of collection of 24 hours urine sample or urine specimen. 24 గంటల మూత్ర నమూనా సేకరణ యొక్క వివిధ అంశాలను చర్చించండి. థ్యాంక్ యూ.